ఆర్టీసీలో సమ్మె సైరన్ మోకనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన హామీలను సాయంత్రంలోగా అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చాయి. లేదంటే సమ్మె చేపడతామని నోటీసులు ఇస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు బస్ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఆర్టీసీ జేఏసీతో పాటు బీకేయూ, బీడబ్ల్యూ, కేపీ కార్మిక సంఘాలు నోటీసులు ఇవ్వనున్నాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు నేపథ్యంలో బస్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన హామీలను సాయంత్రంలోగా అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చాయి. కిదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు కాసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆర్టీసీ యజమానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు బస్ భవన్ లోపలికి వెళ్లారు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. ముఖ్యంగా అందులో ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, 2021 జీతభత్యాల సవరణ సంబంధించి డ్రైవర్ల ఉద్యోగ భద్రత, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఇట్లా దాదాపు ఒక 21 అంశాలను ప్రధానంగా వారి డిమాండ్స్ చేర్చారు. వీటిని అన్నింటినీ నెరవేర్చాలి, వెంటనే నెరవేర్చాలంటూ కూడా ఆ సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఈ రోజు సిద్ధమయ్యారు. కాకపోతే క్రితమే బస్ భవన్ లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చినట్టే ఆర్టీసీ కార్డులు కూడా కొన్ని గ్యారెంటీలు ఇచ్చిన అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కార్మికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తాం, ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేయడం కోసం ఆధునీకరించడం, ఇతర వారికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గౌరవంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, వచ్చే పీఆర్సీ పరిధిలోకి వారిని ఆర్టీసీ కార్మికులు చేస్తామంటూ కూడా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 14 నెలలు కావస్తుందని ఆర్టీసీ సంబంధించిన కార్మికులకు సంబంధించిన హామీలను పట్టించుకోవడం పట్ల ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు దశల వారీగా పోరాటం చేశారు. ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేశారు. అంతేకాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు హాజరయ్యారు. అయినా కానీ ఆ ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, ఉద్యోగుల సమస్యలపై ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ రోజు సమ్మె నోటీసు ఇస్తున్నట్టు కూడా జేఏసీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బస్ భవన్ వద్దకు ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో చేరుకున్నారు. ఇక ఆర్టీసీ బస్ భవన్ ప్రాంతంలో మొత్తం భారీగా పోలీసులు అయితే మోహరించారు. కొంత జేఏసీ ప్రతినిధులు ఆ బస్ భవన్ లోపలికి అయితే కాసేపు వారు వెళ్లారు. ఇక గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనానికి సంబంధించి దాదాపు 90% పూర్తి చేసింది. అయితే కేవలం ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ విలీన ప్రక్రియ ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు విలీనానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదు. వారికి సంబంధించిన ఇప్పటి వరకు ఎన్నో కేబినెట్ మీటింగ్లు జరిగినాయి కావచ్చు, అయినా కానీ ఇంతవరకు ఆర్టీసీ సంబంధించిన సమస్యలపై ఏ రోజు కూడా చర్చించలేదు. అటు ముఖ్యమంత్రికి వినవించినా కానీ, అటు రవాణా శాఖ మంత్రికి విన్నపించినా కానీ, ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించి చర్చించినా కానీ ఇప్పటి వరకు తమ సమస్యలపై దృష్టి సారించలేదని ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు సమ్మె నోటీసు ఇచ్చి దాదాపు కొన్ని రోజులు మళ్ళీ దాదాపు 9 తారీఖు 2వ నెల వచ్చే నెల 9 తారీఖు వరకు కూడా ఈ సమ్మె ప్రారంభమవుతుందని కూడా ఆర్టీసీకి మాత్రం అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మహేష్, ఆర్టీసీ జేఏసీ మద్దతుగా ఏ పార్టీలు మద్దతు ఇచ్చాయి ఇప్పటి వరకు? వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏమని చెప్తున్నారు? ప్రభుత్వ పెద్దలు ఎవరైనా దీనిపై స్పందించారు ఇప్పటివరకు? ఇప్పటి వరకు అయితే ఆర్టీసీ సమస్యలకు సంబంధించి జేఏసీ నాయకులతో అటు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఎం తో పాటు పలు పార్టీలు అయితే ఆర్టీసీ జేఏసీ అయితే మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గత కొద్ది రోజులుగా మేము కలిసాం. ఇది వరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించి కావచ్చు, విలీన ప్రక్రియకు సంబంధించి ఎన్నోసార్లు రెఫరెండం ఇచ్చినా కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత కొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అటు ఆ యూనియన్లను కూడా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. అయినా కానీ యూనియన్లు తిరిగి పునరుద్ధరించట్లేదు కూడా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం ఎలాంటి స్పందన అయితే ఇప్పటి వరకు రాలేదు. రైట్, థ్యాంక్ యూ మహేష్.